నదులను అనుసంధానం చేసి ఏపీని సస్యశ్యామలం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. నదుల నీళ్లను ప్రాజెక్టులకు తరలించి రాయలసీమను సిరుల సీమగా చేస్తామన్నారు. 2 ఏళ్లలో ప్రాజెక్టుకు 12,157 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించి 2026 మార్చిలోపు పూర్తి చేస్తామన్నారు. 2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. నాగార్ సాగర్ తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ నుంచి కిందికి వెళ్ళండి రైట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ SLBRC అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి 2 చూస్తే NSLC నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఆ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి ఖమ్మం నుంచి నందిగామ తిరువూరుకు వచ్చి ఆ నీళ్లు నూజివీడు వరకు వస్తాయి. అది ఎప్పుడు రాలా. నా జీవితంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఒక్క సంవత్సరం తీసుకొచ్చా. DSPల్ని అదే సమయంలో RDOల్ని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆలోచన విధానం ఆ నాగార్ సాగర్ రైట్ మినల్ కింద తెచ్చిపోతే గోదావరి నీళ్లు 150 TMC పొదుపు అవుతుంది. ఆ 150 TMC నీళ్లు పైన శ్రీశైలం పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది, అది వెలుగొండ. ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు ఒక్క నిమిషం అక్కడ ఉండే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్ సాగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది. ఆ నీళ్లు కానీ అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే 150 TMC నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఆ నీళ్లు 150 TMC నీళ్లు పెడితే నాగార్ సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి. బొల్లాపల్లి నుంచి బ్యాక్ వాటర్ నాగార్ సాగర్కి వెళ్తాయి. అక్కడి నుంచి వెలుగొండ దగ్గరికంటే ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. పైన కిందన బనకచెర్ల BHR అదేనా బనకచెర్ల అక్కడికి తీసుకొస్తాం. వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనకచెర్లకు వస్తే ఒక్కసారి బనకచెర్ల కానీ నీళ్లు ఇవ్వగలిగితే గేమ్ చేంజర్. రాయలసీమలో అక్కడి నుంచి మీరు చూసేట్టు KC కెనాల్, ఈ పక్క వస్తే అంద్రినీవా, ఇంకో పక్క పోతే తెలుగు గంగా, ఇంకో పక్క పోతే గాలేరు నగిరి, అన్ని కాలువలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా, గోరకల్లుకు రావాలన్నా, ఆ పక్కన కందలేరు రావాలన్నా, సోమశిలకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఊరికే కాదు, ఈ ప్రాజెక్టు మనం అడిగితే 70,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్ సాగర్ తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల తీసుకుపోని 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవితం. చూడాలని నా కళ. ఇది చేయగలిగితే ఆ చరిత్ర సృష్టించాలంటే అక్కడవన్నీ అయిపోతాయి. కానీ బనకచెర్లకు తీసుకుపోవడమే అతిపెద్ద సమస్య.